ఉయ్యాల జంపాల సినిమా ద్వారా టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రాజ్ తరుణ్. మంచి విజయం సాధించిన ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడక్షన్స్లో నాగార్జున నిర్మించారు. తర్వాత వచ్చిన సినిమా చూపిస్తామామ కుమారి 21Fతో హ్యాట్రిక్ సాధించాడు. ఇటీవలే వచ్చిన అందగాడు సినిమాలో విలన్గా చేసిన రాజా రవీంద్ర రాజ్ తరుణ్ మేనేజర్గా వ్యవహరిస్తున్నాడు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒకప్పటి రాజ్ తరుణ్ గురించి ఆసక్తికరమైన విషయాలను చెప్పాడు. రాజ్ తరుణ్ షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చి హీరో అయిపోయాడని అందరూ అనుకుంటున్నారు, కానీ అలా కాదు. ఆయన హీరోగా ఎప్పుడూ ఉన్నత స్థాయిని చేరుకోవడానికి చాలా కష్టపడ్డాడు. అతను హీరో కావడం వెనుక భయంకరమైన విషయాలున్నాయి. సినిమాల్లో నటించడం కోసం రాజ్ తరుణ్ వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చాడు. అసిస్టెంట్ డైరెక్టర్గా చేరిపోయాడు. హీరోయిన్లకు ఆడిషన్స్ జరుగుతుండగా వారి పక్కన హీరోగా నటించాడు. అతను అసిస్టెంట్ డైరెక్టర్గా చేరిన సినిమా ఆగిపోయింది. జీతం కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత తాను ఇంటికి రాయి కట్టలేక ఇల్లు ఖాళీ చేసి 15 రోజుల పాటు రోడ్డు మీదే పడుకున్నారు. 10 రోజులకు పైగా సరిగ్గా తిండి లేదు. ఆ తర్వాత సినిమా ప్రారంభమవుతుందని కబురు పెట్టడానికి వచ్చిన వ్యక్తి రోడ్డుపై పడి ఉన్న రాజ్ తరుణ్ని చూసి షాక్ అయ్యాడు. అలాంటి పరిస్థితి నుండి రాజ్ తరుణ్ ఈరోజు హీరో స్థాయికి చేరుకున్నాడని రాజా రవీంద్ర కంటతడి పెట్టుకున్నారు. Thanks for watching. For more interesting updates, don't forget to subscribe Filmy Looks.